పారిశ్రామిక వాడలో గత ఏడాది జూలై 27న జరిగిన ఎస్బీఐ బ్యాంక్ భారీ దోపిడీ కేసును హిందూపురం రూరల్ పోలీసు విజయవంతంగా ఛేదించారు. ఈ అంతరాష్ట్ర దోపిడీ కేసులో మరో కీలక నిందితుడిని పీటీ వారెంట్పై అదుపులోకి తీసుకుని రూ.5,50,00,000 విలువైన బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు. పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో జూలై 27th జరిగి 28th ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన 76/25 బ్యాంక్ థెఫ్ట్ కేసులో మనకి టోటలీ 11 kgs మనకి గోల్డ్ థెఫ్ట్ చేయడం జరిగింది. దీంట్లో 2 అక్యూజ్డ్ ఇన్వాల్వ్ అయ్యారు. ఒకరు ఏంటంటే అనిల్ కుమార్ పన్వర్, రెండవది మొహమ్మద్ ఇష్రార్ ఖాన్ అని చెప్పేసి ఇద్దరు ఇన్వాల్వ్ అయ్యారు. దీంట్లో అనిల్ కుమార్ పన్వారు హర్యానాకు చెందిన వ్యక్తి. అదేవిధంగా మన మొహమ్మద్ ఇష్రార్ ఖాన్ రాజస్థాన్ కరౌలీ డిస్ట్రిక్ట్ చెందిన వ్యక్తి. ఇతరు కూడా రెగ్యులర్ అఫెండర్స్. ఈ అనిల్ కుమార్ పన్వార్ పైన 14 కేసులు, మొహమ్మద్ ఇష్రార్ ఖాన్ పైన కూడా ఒక 4-5 కేసెస్ ఉంది. యాక్చువల్లీ మొహమ్మద్ ఇష్రార్ ఖాన్ అనే వ్యక్తి బైక్ అఫెండర్. వీళ్ళందరూ కూడా కలిసి కోయంబత్తూరు జైల్లో కలిసి ఉండడం జరిగింది. ఉన్న టైంలో వీళ్ళిద్దరికి ఫ్రెండ్షిప్ వచ్చింది. సో వాళ్ళిద్దరు కలిపి ఇక్కడ మన హిందూపూర్ అప్గ్రేడెడ్ పోలీస్ స్టేషన్లో అఫెన్స్ చేయడం జరిగింది. ఇది అనడం వేరు కాకపోయినా ఇద్దరు మాత్రం చేసినప్పుడు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ దాన్ని ఫస్ట్ బ్రేక్ త్రూ చేసిన తర్వాత వాళ్ళు వెళ్ళి రికవరీలో అప్పుడు 2 kgs వరకు మన గోల్డ్ రికవరీ చేయడం జరిగింది. దాంతో పాటు ఒక కారు, ఒక బైక్ కూడా రికవరీ చేస్తారు. దాని తర్వాత ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ దానిపైన ఎఫర్ట్స్ పెట్టడానికి మొదలు పెట్టాము. దాంట్లో ఎవరు అనిల్ కుమార్ పన్వార్ ఉన్నారో వాళ్ళు మన రిమాండ్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఫర్దర్గా మన ఇన్వెస్టిగేషన్ బేస్ చేస్తూ అనిల్ కుమార్ పన్వార్ దగ్గర ఫర్దర్గా ఒక 1.6 kgs, అదేవిధంగా ఎవరు మొహమ్మద్ ఇష్రార్ ఖాన్ ఉన్నారో వాళ్ళు కరౌలీ డిస్ట్రిక్ట్ జైల్లో ఉన్నారు. అంటే మనం కూడా అరెస్ట్ చేస్తామన్న ఒక భయంతో పాటు పాత కేసులో వెళ్ళి సరెండర్ అయిపోవడం జరిగింది. కాకపోయినా మనము పీటీ వారెంట్, ప్రిజనర్ ట్రాన్సిట్ వారెంట్ ద్వారా వాళ్ళని మనం రాజస్థాన్ నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ మన పోలీస్ కస్టడీ తీసుకొని మళ్ళీ మనం ఎక్కడ వెళ్ళామంటే రాజస్థాన్ వెళ్ళడం జరిగింది. ఎస్డిపిఓ హిందూపూర్, తర్వాత సిఐ హిందూపూర్ అప్గ్రేడ్ ఎనిమిస్ ఆంజనేయులు, ఎస్ఐ చిలమతూరు మునీర్ వాళ్ళతో పాటు టీము ఇక్కడ నుంచి రాజస్థాన్ వెళ్ళింది. అదేవిధంగా అనిల్ కుమార్ పన్వార్కి సంబంధించిన గోల్డ్ రికవరీకి 1.6 kgs కోసం మనము హర్యానా వెళ్ళడం జరిగింది. సో ఈ రెండు స్టేట్ కూడా తర్వాత నా బ్యాచ్మేట్స్ తర్వాత ఆఫీసర్స్తో పాటు కోఆర్డినేట్ చేసుకుని లోకల్ లెవెల్ ఆఫీసర్స్ సపోర్ట్తో పాటు వెళ్ళి మళ్ళీ ఆల్మోస్ట్ 3.5 kgs ఆఫ్ గోల్డ్ ఫర్దర్గా మన రికవరీ చేయడం జరిగింది. అదే మీ ముందు ఉంది. సో దీంట్లో ఏంటంటే దీంట్లో ఎవరు మన పన్వార్ ఉన్నారో, అనిల్ కుమార్ పన్వార్ ఉన్నారో వాళ్ళు రెగ్యులర్గా గ్యాంబ్లింగ్ ఆడుతుంటారు. దీంట్లో చాలా వరకు గోల్డ్ వాళ్ళు నేపాల్లో వెళ్ళి కొన్ని గ్యాంబ్లింగ్ ఆడడము, తర్వాత కొంచెము వాళ్ళు అదర్ ఎక్స్పెండిచర్స్లో చేయడం అనేది మనకి ప్రూఫ్తో పాటు ఎవిడెన్స్తో పాటు మనం కన్ఫర్మ్ చేసుకున్నాము. అదేవిధంగా ఇష్రార్ ఖాన్ కూడా ఒక జేసీబీ కూడా ఒక ఇతర జేసీబీలు ఒక ఇల్లు కన్స్ట్రక్షన్లో కూడా పెట్టించడం అనేది మనం ఐడెంటిఫై చేసాము ఎవిడెన్స్తో పాటు. రిమైనింగ్ ఉన్న వరకు మనకి రికవరీ చేయడం జరిగింది. అంటే టోటలీ 5.5 kgs అవుట్ ఆఫ్ 11.4 5.5 kgs మనం రికవరీ చేసాము. వాళ్ళు బోత్ అనిల్ కుమార్ పన్వారు తర్వాత మొహమ్మద్ ఇష్రార్ ఖాన్ వాళ్ళు ప్రాపర్టీస్ అటాచ్మెంట్ మనం కన్సర్న్డ్ స్టేట్కి మేము ప్రాపర్టీ అటాచ్మెంట్కి రిక్వెషన్ పంపిస్తున్నాము.